హాయ్. రూబిక్స్ క్యూబ్ చాలా సింపుల్గా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. దీంట్లో ఫస్ట్ క్యూబ్లో 6 కలర్స్ 6 సైడ్స్ ఉంటాయి. వైట్ ఆపోజిట్ ఎల్లో, ఆరెంజ్ ఆపోజిట్ రెడ్, బ్లూ ఆపోజిట్ గ్రీన్. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ పీసెస్ ఉంటాయన్నమాట. ఇది సెంటర్ పీస్, ఇది మూవబుల్ అవ్వదు, ఫిక్స్డ్ పీస్ అన్నమాట. నెక్స్ట్ ఎడ్జ్ పీసెస్ 2 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ కార్నర్ పీస్, ఆల్ సైడ్ ఉన్న కార్నర్ పీసెస్ అనమాట. దీంట్లో మనం సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ బై లేయర్ సెట్ చేసుకుంటాం. 3 లేయర్స్ ఉంటాయి: టాప్ లేయర్, మిడిల్ లేయర్, బాటమ్ లేయర్. వీటిలో ఏదో ఒక లేయర్ ఏదో కలర్ అనమాట. ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కలర్ని సెట్ చేసుకుంటాం. వైట్ ఫస్ట్ అన్సాల్వ్డ్ క్యూబ్ కింద తయారు చేద్దాం, చూద్దాం. ఫస్ట్ మనం ఏదో కలర్ సెట్ చేసుకుంటాం. నేను వైట్ చూస్ చేసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ వైట్ మొత్తాన్ని కూడా వైట్ వచ్చేలా చూస్తాం, ప్లస్ ఈ సెంటర్కి మ్యాచ్ అయ్యేలాగనమాట. మనం ఫస్ట్ వైట్ సెట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ ఎడ్జ్ పీసెస్ని సెట్ చేస్తాను, 4 ఎడ్జ్ పీసెస్. దీనికన్నా ముందు మనం ఏం చేస్తామంటే వైట్ సెట్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అవ్వడం గురించి వైట్కి ఆపోజిట్ ఎల్లో సైడ్ని ఈ సెంటర్ పీస్ అని పెట్టుకుంటాం, ఎక్కడున్నా సరే. వైట్ గ్రీన్ ఒకటి వచ్చింది, వైట్ ఆరెంజ్ ఒకటి, అలా వైట్ ఆరెంజ్ ఇంకోటి ఎక్కడ ఉంది డౌన్లో. సో ఈ 4 మనం సెట్ చేస్తాం. దీన్ని మనం వైట్ సైడ్ పెట్టుకొని ఈజీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెడ్ ఉంది, సెంటర్ గ్రీన్, రెడ్ దగ్గరికి మూవ్ చేసి ఇలా టాప్ తిప్పితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లూ సెంటర్ బ్లూ దగ్గర పెట్టి పైకి తిప్పితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆరెంజ్ వేరే ఎక్కడో చోట ఉందనుకోండి, దీన్ని ఆరెంజ్ దగ్గర తీసుకొని వచ్చి ఆరెంజ్ టాప్లో పెట్టుకుంటాం, సెట్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్కి ఎక్కడ వేరే చోట ఎక్కడో ఉందనుకోండి, దీనిలాగా గ్రీన్ దగ్గర తీసుకొచ్చి టాప్లో పెడితే మనకి 4 సెట్ అయిపోతాయి. సెంటర్ పీస్కి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కార్నర్ పీస్ అని సెట్ చేస్తాం. కార్నర్ 4 పీస్ సెట్ చేస్తే మనం ఫస్ట్ లేయర్ యాజ్ చేసి కలర్స్ వచ్చేస్తుంది అనమాట. వైట్ని డౌన్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు టాప్ పీస్లని సెట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం వైట్ ఈ కార్నర్ పీస్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు వైట్ రెడ్ ఉంది కదా, అక్కడ పెట్టుకుంటాం. గ్రీన్ రెడ్, వైట్ టాప్లో ఉన్నప్పుడు కాకుండా మనకి సైడ్లో వచ్చింది అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. దానికి నేను ఏం చేస్తామంటే అక్కడ పెట్టి ఇప్పుడు మనకి సైడ్కి వచ్చింది, 2 పీసులు సైడ్కి వచ్చినాయి. ఇది రెడ్ గ్రీన్ ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడికి రావాలి మనకి, ఇలా కిందకి వచ్చేస్తుంది అనమాట. సో వైట్ ఇటుపక్క ఉంది కాబట్టి అటుపక్క టర్న్ చేసి ఇక్కడికి రావాలి. సో దీన్ని టాప్ పెట్టి స్మాల్ బ్యాక్ అండి డౌన్ పెడితే సెట్ అయిపోతుంది అనమాట. సో మిగతా కూడా అలాగే. ఇది ఆరెంజ్ గ్రీన్ ఆ ప్లేస్లో పెట్టుకుంటాం. ఆరెంజ్ గ్రీన్ ఇక్కడికి రావాలి. సో ఈ వైట్ ఇటుపక్క ఉంది కాబట్టి అటుపక్క పెట్టి ఈ ప్లేస్లోకి రావాలి కాబట్టి టాప్లో పెట్టి బ్యాక్ పెట్టి సెట్ చేస్తే వైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బ్లూ రెడ్ ఇక్కడ కావాలి మనకి. ఇది వైట్ ఇటుపక్క ఉంది కాబట్టి అటు సైడ్ టర్న్ చేసి దీన్ని టాప్లో పెట్టి డౌన్ చేసి పెడితే సెట్ అయిపోతుంది. ఇది టాప్లో ఉంది, సేమ్ అలాగే కొంచెం బ్యాక్ పెట్టి 2 సార్లు పెట్టి కార్నర్ పీస్ సైడ్కి వస్తే ఈజీ అనమాట. సో వైట్ని ఇటుపక్క ఉంది కాబట్టి అటుపక్క పెట్టండి, దీన్ని టాప్లో పెట్టండి, జస్ట్ బ్యాక్ పెట్టి. సో మనకి వైట్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ అయిపోయింది అనమాట. బ్లూ సెంటర్ పీస్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిడిల్ లేయర్ సెలెక్ట్ చేస్తాం అనమాట.
మిడిల్ లేయర్ చూస్ చేసుకుని మిడిల్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ సెంటర్ పీస్ అయిపోయి ఇప్పుడు మనకి కార్నర్లో ఉన్న ఎడ్జ్ పీసెస్ రెండు, ఈ ఎడ్జ్ పీసులు రెండు కనుక సెట్ చేస్తే 4 పీసులు సెట్ చేస్తే మన సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. దానికి ఏం చేస్తామంటే వైట్ అయిపోయింది కానీ కింద పెట్టేసుకొని సో మనకి ఈ పీసులను సెట్ చేయాలి. వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉంది, ఈ ఎడ్జ్ పీసునివి ఎల్లో కానివి చూస్ చేసుకుంటాం. సో బ్లూ రెడ్, అలాగే బ్లూ ఆరెంజ్ ఒకటి ఉంది, ఈ రెండు ఎల్లో కంబైన్ అనమాట. ఇప్పుడు బ్లూ ఉంది, ఈ బ్లూని బ్లూ దగ్గర తీసుకుంది ఫస్ట్. ఈ బ్లూ ఆరెంజ్ అనేది ఇక్కడికి సెట్ అవ్వాలన్నమాట, ఆరెంజ్కి మధ్యలో కావాలి కాబట్టి టాప్లో ఉన్నది ఆరెంజ్ ఇక్కడికి రావాలి. సో మనం దీనికి ఆపోజిట్ సైడ్లో టర్న్ చేసి ఇక్కడ కావాలి దీన్ని టాప్లో పెట్టి మళ్ళీ బ్యాక్ పెట్టి ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వైట్ డిస్టర్బ్ అయింది కాబట్టి వైట్ ఇటుపక్క ఉంది, సో నేను అటుపక్క టర్న్ చేసి టాప్లో పెట్టి వైట్ ఆరెంజ్ అని వచ్చేది. సో మిగతా మూడు కూడా సేమ్ అదే ఇలా చేస్తాం అనమాట. ఇప్పుడు బ్లూ రెడ్ ఉంది, బ్లూ దగ్గర ఉంది, ఎక్కడ నుంచి బ్లూ దగ్గర పెట్టుకొని రెడ్ ఇటుపక్క ఉంది మనకి ఇక్కడికి రావాలి. సో దీనికి ఆపోజిట్ సైడ్ టర్న్ చేస్తాం. సిమిలర్ దీన్ని టాప్లో పెట్టి దాని వల్ల బ్యాక్ చేసి డౌన్ చేస్తాం. సో 3 స్టెప్లు అయిపోయిన తర్వాత చూసుకుంటాం. వైట్ డిస్టర్బ్ అయింది, సేమ్ వైట్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. అటుపక్క ఉంది కాబట్టి దాన్ని అటు టర్న్ చేసి బ్యాక్ పెట్టి మళ్ళీ బ్యాక్ డౌన్ చేస్తే బ్లూ రెడ్ అని సెట్ అయిపోయింది, వైట్ ఆరెంజ్ అని సెట్ అయిపోయింది. డిస్టర్బ్ అవ్వకుండా సెట్ అయిపోతుంది అనమాట. మిగతా రెండు గ్రీన్ రెడ్ ఎల్లో కాదనమాట, గ్రీన్ దగ్గర ఉంది. సో వేరే ఎక్కడ ఉందనుకోండి దాన్ని మనం గ్రీన్ దగ్గర తీసుకొస్తాం అనమాట. గ్రీన్ రెడ్ ఇటుపక్క, సో మనకి ఇది ఇక్కడ సెట్ అవ్వాలి. సో దీనికి ఇక్కడ ఉంది కాబట్టి ఆపోజిట్ రెడ్ ఆపోజిట్ టర్న్ చేసి దీన్ని కొంచెం పైకి పెట్టి బ్యాక్ పెట్టి టర్న్ చేసి సో వైట్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి వైట్ని సెట్ చేసుకో. సో వైట్ అటుపక్క ఉంది కాబట్టి అటుపక్క టర్న్ చేసి లైన్ పెట్టి ఇలా బ్యాక్ పెట్టి వచ్చేసి సెట్ అయిపోద్ది అన్నమాట. నెక్స్ట్ కలర్ ఆరెంజ్ గ్రీన్. సో గ్రీన్ మనకి ఇక్కడ రావాలి కాబట్టి ఆపోజిట్ టర్న్ చేస్తాం, దీన్ని టాప్ పెట్టి డౌన్ చేస్తాం. సో వైట్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి వైట్ నాకు పెట్టి సైడ్ పెట్టి చేస్తాం. సో మనకి సెకండ్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు మనకి థర్డ్ లేయర్ కంప్లీట్ చేస్తే కంప్లీట్గా క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. థర్డ్ లేయర్ సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఈ కింద డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం చేయాలి కాబట్టి కొన్ని ఫార్ములాస్ ఉపయోగపడతాయి అన్నమాట. 4 ఫార్ములాస్ని ఉపయోగించాలి. ఆ 4 ఫార్ములాస్ కనుక ఉపయోగించినట్లయితే క్యూబ్ ఇంచుకి వచ్చేస్తుంది. ఫార్ములాస్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని క్యూబ్కి ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రంట్ ఫేస్ అవుద్ది, రైట్ సైడ్ ఉన్నది రైట్ ఫేసు, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఫేసు, బ్యాక్ సైడ్ ఉన్నది బ్యాక్ సైడ్ అనమాట. సో క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఫ్రంట్ సైడ్ క్లాక్ అంటే ఎఫ్, ఫ్రంట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఎఫ్ ఇన్వర్స్, రైట్ సైడ్ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు రైట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు ఆర్ ఇన్వర్స్, లెఫ్ట్ సైడ్ క్లాక్ తిప్పినప్పుడు ఎల్, లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ తిప్పినప్పుడు ఎల్ ఇన్వర్స్. అప్ సైడ్ అనమాట, అప్ సైడ్ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు అప్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు అప్ ఇన్వర్స్, బ్యాక్ సైడ్ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు బ్యాక్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పినప్పుడు బ్యాక్ ఇన్వర్స్. ఇక్కడ మనకి U2 అంటాం అన్నమాట మధ్యలో. U2 అంటే U 2 టైమ్స్ తిప్పితే U2 అవుతుంది. అదే B2 అంటే బ్యాక్ సైడ్ని 2 టైమ్స్ తిప్పాలన్నమాట, అది B2 అవుతుంది. B2 అంటే B1 2 టైమ్స్ తిప్పితే B2 అనమాట. అది అప్ 2 టైమ్స్ అంటే అప్ 1 అప్ 2. ఈ ఫార్ములాస్ అన్నీ కొంచెం చూసిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫైనల్ లేయర్ చేయాలనుకున్నప్పుడు లాస్ట్ లేయర్ ఫస్ట్ ఏంటంటే అన్నీ కూడా మనకి ఫస్ట్ ఎల్లో అనేది ప్లస్ వస్తుంది ఫస్ట్. ఆ నెక్స్ట్ ఏంటంటే ఆల్ కూడా ఎల్లో మొత్తం ఫిల్ అయిపోతుంది, ఎల్లో కలర్స్ ఫిల్ అయిపోతుంది సెకండ్ ఫార్ములా.
థర్డ్ ఫార్ములాతో ఏంటంటే ఈ కార్నర్స్ అనేవి సెట్ చేసేస్తాం అనమాట. ఏ ప్లేస్లో ఆ ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఫోర్త్ ఫార్ములాతో ఏంటంటే ఈ ఎడ్జెస్ అనేవి సెట్ అయిపోతాయి. సో ఫోర్త్ ఫార్ములాతో కంప్లీట్గా క్యూబ్ అనేది సెట్ అయిపోతుంది. ఫస్ట్ మనకి క్యూబ్ అన్ని 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎల్లో అనేది ప్లస్ ఎల్లో అయితే ప్లస్గా చేయాలి. దానికి ఏంటంటే ఫస్ట్ ఎల్లో అనేది సింగిల్గా వస్తుంది అన్నమాట, ఒకటి మ్యాక్సిమం. లేదా ఈ 2 టైప్స్ ఇలా మనకి ఎల్లో ఎల్ షేప్ వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ ఎల్లోలాగా వస్తుంది, లేదా లైన్ అనమాట. నెక్స్ట్ ప్లస్ అనమాట. సో మనకి సింగిల్ ఎల్లో వచ్చినా ఈ విధంగా వచ్చినా సరే ఫార్ములా ఏంటంటే ఫ్రంట్ ఎఫ్, రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. ఫస్ట్ ఎల్లో ఉన్నప్పుడు ఇలా చేసినప్పుడు మనకి ఏంటంటే లైన్ వచ్చేస్తుంది, స్ట్రైట్ లైన్. కానీ ఈ విధంగా వచ్చింది అనుకోండి, దానివల్ల పెట్టుకుంటాం అనమాట. సో ఎల్లో సెంటర్ లైన్ వస్తుంది. సో సెంటర్ లైన్ వచ్చినప్పుడు సేమ్ అలా అదే ఫార్ములా అప్లై చేయాలి. ఫ్రంట్, రైట్, అప్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. సో మనకి 2 టైమ్స్ చేస్తే మనకి ఎల్లో అన్నది వచ్చేస్తుంది. ఎల్లో ప్లస్లా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఎల్లోస్ కావాలి మనకి. ఆల్ ఎల్లోస్ ఏంటంటే ఈ సైడ్లో ఒక ఎల్లో కానీ అసలు ఏమి ఎల్లోస్ రాపోయినా సరే ఏదైతే ఎల్లో ఉందో ఎల్లో లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటాం ఒకసారి. లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఇప్పుడు సెకండ్ ఫార్ములా అనమాట. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్, అప్ టు రైట్ ఇన్వర్స్. ఈ విధంగా చేసినప్పుడు మన ఎల్లో అక్కడికి వస్తుంది, కార్నర్ ఫిష్ టైప్ వస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ పెట్టుకుంటాం, ఈ కార్నర్లో పెట్టుకొని సేమ్ అలాదే ఆ ఫార్ములా అనమాట. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్, రైట్ టు అప్, రైట్ ఇన్వర్స్ చేస్తే మనకి ఎల్లో అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఆల్ ఎల్లోస్ అయిపోయిన తర్వాత మనం థర్డ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ కార్నర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 సెట్ చేయడం గురించి అనమాట. సో ఆల్రెడీ మనం చేసిన తర్వాత ఏవో ఒక 2 సెట్ అయ్యి ఉంటాయి. అయితే సేమ్ కలర్స్ కానీ లేదంటే ఆపోజిట్ కలర్స్ కానీ సెట్ అయి ఉంటాయి అన్నమాట. ఒకవేళ సేమ్ కలర్స్ కనుక సెట్ అయి ఉంటే బ్యాక్ పెట్టుకుంటాం. ఆపోజిట్ కలర్ సెట్ అయినా సరే ఏదో ఒకదాన్ని మనం బ్యాక్ పెట్టుకుని ఇప్పుడు చెప్పబోయే ఫార్ములా అప్లై చేస్తాం అనమాట. సో మనకి కార్నర్ అనేది సెట్ అయిపోయింది. సో రెడ్ది ఒక సెట్ అయినట్టు కాబట్టి దీన్ని బ్యాక్ పెట్టుకుంటాం. సో బ్యాక్ పెట్టుకున్నప్పుడు ఫార్ములా ఏంటంటే థర్డ్ ఫార్ములా ఆర్ ఇన్వర్స్ ఎఫ్, ఆర్ ఇన్వర్స్ B2, R, F inverse, R inverse, B2, R2, up inverse. సో మనకి ఏదైనా చేయగానే బ్యాక్ సైడ్ ఒక 2 అన్నవి సెట్ అయిపోయాయి అనమాట. మనకి ఇందాక ఆపోజిట్ వచ్చినాయి కదా, అవి సేమ్ మ్యాచ్ ఈజ్ కలర్ బ్యాక్ సైడ్ 2 సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు 2 సెట్ అయిపోయిన తర్వాత ఈ 2 కలర్స్ని బ్యాక్ పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేస్తాం. ఆర్ ఇన్వర్స్ ఎఫ్, ఆర్ ఇన్వర్స్ B2, ఆర్, ఎఫ్ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్ B2, R2, అప్ ఇన్వర్స్. సో ఇక్కడ 4 పీసులు అనేవి సెట్ అయిపోయినాయి అన్నమాట. సో ఎడ్జ్ పీస్ అనేది సెట్ చేయాలన్నమాట. సేమ్ ఎడ్జ్ పీస్ సెట్ చేసినప్పుడు ఫార్ములా అంటే ఫోర్త్ ఫార్ములా F2, అప్, ఆర్ ఇన్వర్స్, ఎల్.
F2 R L inverse up F2. ఈ విధంగా చేస్తే మనకు ఒక సైడ్ సెట్ అయిపోతుంది ఒక కలర్. ఏదైతే కలర్ సెట్ అయిందో ఆ ఎడ్జ్ పీస్ అనేది బ్యాక్ పెట్టుకొని సేమ్ అలా అదే ఫార్ములా రిపీట్ చేస్తాం. F2 up R inverse L F2 R L inverse up F2. సేమ్ మళ్ళీ అదే ఫార్ములా రిపీట్ చేస్తామండి. ఇవి కొన్ని ట్విస్ట్ అయినాయి. సో థర్డ్ టైం సేమ్ అదే ఫార్ములా అప్లై చేస్తే మనకి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. F2 up R inverse L F2 R L inverse up F2. సో మనకి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.